ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, డే 51, ఆగస్టు 20, సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి చదువుకుందాం. 50 డేస్లో ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం కంప్లీట్ అయిపోయింది. సంఖ్యాకాండం కూడా 20 అధ్యాయాల వరకు కంప్లీట్ అయిపోయింది. మొదటిసారి మీరు ఎవరైనా కనుక ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు అతారీల మార్గంన వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడలా మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలం చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేళ్ల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్రసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజలలోని తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జేరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీలకును అమోరీలకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యం నుండి మత్తానుకును, మత్తాను నుండి నహాలియేలుకును, నహాలియేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలో నడిచిపోదుమని అతనితో చెప్పిరి. అయితే సీహోను ఇశ్రాయేలును తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశంను అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోనీయుల రాజు అయిన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను,
హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను. సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ. కేమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫాహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలెన మెదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీల దేశంలో దిగిరి. మరియు యాజేరు దేశంను సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకొని అక్కడనున్న అమోరీలను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగోను అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. నీవు హెష్బోనులో నివసించిన అమోనీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహమున మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శమిప్పుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడని అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానులడాయనరి. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యుద్ధకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము. నేను నీకు బహుఘనత కలగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో ఇంకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చినడలా నీవు లేచి వారితో వెళ్ళెము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను.
అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలు నిలిచి ఉండిట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను కనుక బిలాము కోపమండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపివేదునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగలేదు, అది నా ఎదుట నుండి తొలగనెడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణంను రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదునని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటేని కదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సముద్రుడను కానా అనెను. అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయినానేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా, దేవుడు నా నోట పలికించు మాటయే పలికిదినని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని వద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించాను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.